రెడిక కడప నగరంలో యానాది కాలనీలలో మురికి కాలువలు బయటకు పొంగిపొర్లి ఇళ్లలోకి మురికి నీరు వచ్చి చేరుతుంది. దీంతో దుర్వాసన, దోమలు, ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని సమస్యలపై కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు శుభ్రం చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటున్న ప్రజలతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కడప నగరంలో కడప నడిబొడ్డున యానాది కాలనీలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ మాత్రం వ్యవస్థ మారలేదు. ఈ కాలనీలో మురికి నీరంతా మున్సిపాలిటీ కాలువల నుంచి చెత్త పెరిగిపోయి కాలువపై నుంచి నీరు మొత్తం బయటికి వస్తూ ఇళ్లలోకి వెళ్తుంది. ఈ దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటి ముందర ఈ మున్సిపాలిటీ వాటరు గలీజు నీళ్ళంతా ఇళ్లలోకి దూరడంతో ఇక్కడ దోమలతో విషజ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి క్లీన్ చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఎన్నేళ్ళ నుంచి ఇలా ఉంది. ఇక్కడ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదా, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినారా లేదా అని ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న. ముందు మున్సిపల్ కమిషనర్కి నమస్కారము. కానీ ఈ వీధిని వచ్చేసి ప్రతి కార్పొరేటర్కి పోయి చెప్పాను నేను, ఈ కార్పొరేటర్ ఏది వస్తుంది, ఇది నాది రాదు, ఈ కార్పొరేటర్ కడితే అది నాది రాదు. సరే, ఏదైనా కార్పొరేటర్ కానీ ప్రభుత్వమే, ఏ ప్రభుత్వమైనా కానీ వచ్చి పనులు మీరు చేయాలా వద్దా? ఒకటి. రెండోది, ఒక తూరుగా 4 నెలలు నేను వచ్చి సౌదీ నుంచి 4 నెలలు అయింది. 4 నెలల నుంచి ఒక తూరుగా కాలువ తీలా, ఒక తూరు నేను డబ్బులు ఇచ్చి తీపించిన, డబ్బులు ఇచ్చి పోలీలే పిల్లక తిన్నా కూలి పని డబ్బులు నేను తీపించిన. దానిపైన కూడా మళ్ళీ ఈ కాలంలో నీళ్ళు వస్తే, దోమలు వస్తే డైరెక్ట్ లెటిన్ గడలు పెట్టేసి దోమలని ఇళ్ళకి వాసనలు రావడము, రోగాలు రావడము ఇవి ఎక్కువైపోయినాయి. కార్పొరేటర్లు ఏ ప్రభుత్వమైనా కూడా, ఏ కార్పొరేటర్ కూడా చేయాలి పని, కార్పొరేషన్కి సంబంధించినది. ప్రతి ఇల్లు కూడా కార్పొరేషన్లో వాళ్ళు పన్నులు తీసుకుంటా అన్నారు కదా, పన్నులు తీసుకున్నా కూడా ఈ పనులు చేయాలా వద్దా? మీరు ఏ పన్నులు కట్టలేకుండా ఇల్లు అడ్డే వద్దా సార్? మీరు పగలొడతారు, పన్నులు కట్టలేకుంటే పగలొడతారు ఇల్లు వచ్చి. దాని గురించి పన్నులు కట్టి కూడా ఈ రోతలంటే ఏమిది పరిస్థితి? కాలువలు కూడా సరిలేదు. ఆ కాలువ ఎప్పుడో 30 ఏళ్ళ ముందు కట్టారు, అదే అంతే. కానీ యాని కాలనీ కంటే ముందు మనం ఉన్నాం ఇక్కడ. కానీ మా పరిస్థితి వేరే వాళ్ళు వచ్చారు, ఆ కార్పొరేటర్ ఈ కార్పొరేటర్ అయినారు, వాళ్ళ అదృష్టం అయినారు, అది మాకు అనవసరం. కానీ ఏ ప్రభుత్వమైనా కూడా వచ్చి ఒక తూరైన ఇది ఉండాలి, ఇది పరిస్థితుల్లో వచ్చి చూసారా? ఏ ప్రభుత్వమైనా కానీ, ఒక ప్రభుత్వం కాదు, వేరే ప్రభుత్వం కానీ, ముందు ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఒక తూరుగా వచ్చి చూడలేదు. చూపించి నేను తూర్లు అడిగి చచ్చిపోయాను. పోయిన నేనే బెజారైపోయాను. ఆఖరి కమిషనర్ గారికి పెట్టాను, నేను కమిషనర్ గారికి కూడా పెట్టినా కూడా వాళ్ళు చేసేసి ఫోటోలు చేసేసి ఏం చెప్పలేదు దానికి సమాధానం. వాళ్ళకి చెప్పండి ఫోన్ అంటాడు. కమిషనర్ ఆఫీస్ కూడా పెట్టా కూడా. ఈ పరిస్థితి ఉంటే వ్యాధులు వచ్చి ఇంకా అంతే, ఇక్కడే హాస్పిటల్ కట్టేయాలి. ఇంకా అన్న, ఇప్పుడు ప్రస్తుతం గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ అక్బర్ అనే కార్పొరేటర్ ఉన్నారు. ఇప్పుడు కూడా కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకా రాలా, అతనే కార్పొరేటర్గా ఉన్నాడు. అతన్ని ఇద్దరు ఉన్నారు. అతన్ని ఏమన్నా మీరు కలిసినారా? ఈ సమస్యల గురించి చెప్పినాను. ఆయన రఫీక్ కార్పొరేటర్ వస్తుంది అని చెప్పినారు. అది నాకు రాదు అని. మీ ఇల్లు ఉన్న ఇల్లు అది మనకి వస్తుంది, వాళ్ళు చేయమంటే వాళ్ళు చేయడం లేదు. లేబర్ మీద చెప్తారు. లేబర్ ఏం చెప్తున్నారంటే 34 డివిజన్కి రాదు, అది 36కి వస్తుంది అని ఆడ తీయడమే లేదు. కాలువకి ఒక్క సంవత్సరానికి ఒక్కసారి కూడా తీయరు, ఒక్కసారి కూడా. అసలు కాలువలే కనిపించడం లేదు. మొత్తం కాలువలు కొత్తది కట్టాలా, రోడ్డే లేదు. చూడండి, నీరు ఇంకా వర్షం వస్తే మొత్తం కారుతుంది. వర్షం వచ్చిందంటే ఇంకా ఎక్కువ కారుతుంది. దోమలు దండిగా ఉన్నాయి. దీనివల్ల శానిటైజర్ చిన్న పిల్లలు అంతా ఇబ్బంది పడుతున్నారు. కొత్త కాలువలు, కొత్త రోడ్లు నిర్మించాలా. ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ప్రజలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మురికి నీరు ఇవన్నీ పోవాలంటే గవర్నమెంట్ అధికారులు పట్టించుకొని ఇక్కడ తొందరగా ఇక్కడ పరిశుభ్రంగా చేయాలని స్థానికులు మనకు తెలియజేశారు. కెమెరామెన్ రవితో AN న్యూస్ కడప.